హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈ రోజు అయితే మన టాపిక్ రక్షక తంత్రములు అండి. సో దీన్ని మనం ఇంగ్లీష్లో డిఫెన్స్ మెకానిజం అంటాం, మనందరికీ తెలిసిందే. సో ఈ డిఫెన్స్ మెకానిజం మనకి ఏ విధంగా యూజ్ అని అంటే, మనకి దీని నుంచి టెట్కి అదేవిధంగా డిఎస్సికి ఖచ్చితంగా ఒక 1 మార్క్ అయితే మనకి ఖచ్చితంగా వస్తుందండి ఎప్పుడు ఈ రక్షక తంత్రాలు. సో ఈ రక్షక తంత్రాలని మనం ఇంగ్లీష్లో డిఫెన్స్ మెకానిజం అంటాం. దీన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆస్ట్రియా దేశానికి చెందిన వ్యక్తి. ఈయన ప్యారిస్ దేశంలో వైద్యునిగా పేరు పొందాడండి. సో ఇతను ఈ రక్షక తంత్రాలు ఏదైతే ఉందో దానికంటే ముందు మనోవిశ్లేషణ సిద్ధాంతం, మనోలైంగిక వికాస సిద్ధాంతం అని 2 సిద్ధాంతాలను రచించడం కూడా జరిగిందండి. ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఇడ్, ఈగో, సూపర్ ఈగో, అచేతన, చేతన, ఉపచేతన వాటి గురించి వివరించడం జరిగింది. ఈ మనోలైంగిక వికాస సిద్ధాంతంలో లిబిడో అనే దాని గురించి చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఇతను డ్రీమ్ అనాలసిస్ అంటే స్వప్న విశ్లేషణ, స్వేచ్ఛా సంసర్గం అంటే ఫ్రీ అసోసియేషన్, హిప్నోసిస్, ఇవన్నీ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఉపయోగించిన సిద్ధాంతాలండి. అచేతన మనసుకు ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే అది సిగ్మండ్ ఫ్రాయిడ్. అచేతన మనసుకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి కొన్ని రక్షణ తంత్రాలు ఇచ్చున్నారండి, వాటి గురించి మనం చూద్దాం. సో ఈ రక్షణ తంత్రాలు ఏంటి అని అంటే ఫస్ట్ వన్ దమనం. సో ఈ దమనాన్ని ఫస్ట్ ప్రాథమిక రక్షక తంత్రం అని కూడా అంటాం. ఎందుకు అని అంటే ఇది ఫస్ట్ ఉంటుందండి, ఎప్పుడు ఫస్టే ఉంటుంది. ప్రాథమిక రక్షక తంత్రం ఏది అని అంటే దమనం అండి. సో ఇది ఉద్దేశపూరిత ప్రేరణ అని అంటారు దీన్ని. ఉద్దేశపూరిత విస్మృతి అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మర్చిపోవడం, అంటే అప్పులు ఎక్కువ ఉన్న వ్యక్తి అప్పుల్ని మర్చిపోవడం. సో అదేవిధంగా ఏ విషయాన్నైనా కానీ మర్చిపోవడాన్ని, అన్ఎక్స్పెక్టెడ్గా మర్చిపోవడాన్ని దమనం అంటారు. అదే ప్రేరేపిత విస్మృతి. ప్రతిగమనం అంటే సో కొన్ని కష్టాల వల్ల బాధలకు గురైన వ్యక్తి చిన్న పిల్లవాడిలాగా ఏడవడాన్ని ప్రతిగమనం అంటారు. చిన్న పిల్లలాగా ఏడిస్తే అది ప్రతిగమనం. విస్థాపనం అంటే స్థానం మార్చడాన్ని విస్థాపనం అని అంటాం. అంటే ఒక వ్యక్తి తనకు వచ్చిన కోపాన్ని, బాధని ఇతర వ్యక్తులకు లేదా ఇతర వస్తువులపై ఆపాదించడాన్ని విస్థాపనం అంటారు. ఇక్కడ మనకి అలాగే ఉంది స్థానం మార్పిడి, స్థానం మార్పు. ఇక్కడ ఎగ్జాంపుల్ అత్త మీద కోపం తుత్త మీద చూపించడం అలాగా. స్పైర కల్పనలు అంటే పగటి కళ్ళలో కనడం అంటే ఇది కౌమార దశలో ఈ స్పైర కళ్ళు అనేటివి ఎక్కువ ఉంటాయండి. అంటే ఊహలు ఎక్కువ, అంటే చదవని వ్యక్తి ఫస్ట్ క్లాస్ వచ్చేస్తున్నట్టు, ర్యాంక్ వచ్చేస్తున్నట్టు అలా ఫీల్ అవ్వడం, అలాంటి పగటి కళ్ళలో కల్పన ఆడే ఉంచండి. స్పైర కల్పన అంటే పగటి కళలు. ఆత్మీకరణం ఆత్మ సంతృప్తి పొందడం. ఏం పొందడం? ఆత్మ సంతృప్తి పొందడం తదాత్మీకరణం. పరిహారం అని అంటే తదాత్మీకరణానికి ఎగ్జాంపుల్ చెప్పలేదు కదండి. ఎవరైనా ఏదైనా మనం సాధించలేకపోయాం, వేరే వ్యక్తి సాధించాడు అని అంటే అతను సాధించిన విజయాన్ని మనం సాధించినట్టు ఫీల్ అయ్యి ఆత్మ సంతృప్తి పొందడాన్ని తదాత్మీకరణం అంటాం. పరిహారం అంటే ఒక విషయంలో వెనుకబడితే మరొక అంశంలో రాణించడం. పరిహారం ఇప్పుడు ఒక దాంట్లో రాలేదు, దానికి ఆల్టర్నేటివ్గా ఇంకో దాంట్లో రాణించగలిగితే అది పరిహారం అంటారండి. సో హేతుకీకరణ పేరులోనే ఉంది. కారణాలు చెప్పడం. కారణాలు చెప్పడం. సో వ్యక్తి తన తప్పులను సాకులతో చెప్పడం. అంటే ఒక వ్యక్తి తన తప్పులకి సాకులు వెతుక్కుంటూ సాకులు చెప్పడం. అంటే కారణాలు, నేను ఫెయిల్ అవ్వడానికి పలానా టీచర్ కారణం, అలాగా సాకులు చెప్పుకోవడం. సో అలాగా కారణాలు చెప్తే అది హేతుకీకరణ. ఇది చూడండి ప్రక్షేపణం అంటారు దీన్నే. ప్రక్షేపణం అన్న అదే. ఏంటి ప్రతిక్షేపణం అని అంటే ఇతరుల్లో పోయి తప్పు వేయడం. సో తాను ఫెయిల్ అవ్వడానికి ఉపాధ్యాయుడే కారణమని. ఇక్కడ దానికి ప్రతిక్షేపణకి హేతుకీకరణకి తేడా ఏంటి అని మీరు చూస్తే, హేతుకీకరణ అంటే కారణాలు చెప్పడం. ఇప్పుడు ఒక జింక నక్క ఎగురుతూ ఉంది, దానికి ద్రాక్ష పళ్ళు అందరినీ ద్రాక్ష పుల్లన, అందుకే నాకు అందులో అనే కారణాలు చెప్పుకోవడం అలాగా. ఈ ప్రతిక్షేపణం అని అంటే
అంటే తను చేయని అంటే తను తప్పు తందే అయినప్పటికీ ఇతరులపైన నెట్టివేయడం, ఇతరులపై తప్పు నెట్టివేయడాన్ని అంటారు. ఆడరేఖ మధ్యల మీద పడ్డం, పచ్చకామెల్లో వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించడం, ఇవన్నీ ప్రతిక్షేపణకి ఎంతకు వస్తాయండి. నెక్స్ట్ ప్రేరక తారుమారు ప్రతిచర్య నిర్మితి. ప్రేరకం తారుమారు అన్న ప్రతిచర్య నిర్మితి అన్న ఒకటే. ప్రేరకం తారుమారు అని అంటే ఏదైనా ఒక అంశం లేదా ఒక వ్యక్తి తన మనసులో ఒక మాట బయట ఒక మాట. ఇప్పుడు బంధువుల ఇంటికి వెళ్ళాం, మనకు ఆకలి వేస్తుంది, ఆకలి టైంకి వెళ్ళాం, కానీ వాళ్ళు తిను అని అంటే లేదు నేను ఎప్పుడే తినేసి వచ్చాను అని చెప్పడం. అంటే ఇస్తే బాగును తిందాం అని మనసు అనిపించినప్పటికి కూడా లేదు అని అనుకోవడం చూసి అది ప్రేరకం తారుమారు. ప్రేరకం తారుమారు. ఎస్, వ్యక్తి తన మనసులోని ఆలోచనలు వ్యతిరేకంగా చెప్పడం. ఉపసంహారం అంటే సంహరించుకోవడం, వద్దు అని దూరంగా పారిపోవడం, విరమించుకోవడం. ఎస్, రిలీవ్ అవ్వడం అండి ఉపసంహారం. ఒక అంశం నుంచి వదిలి వెళ్ళిపోవడానికి వద్దని. ఉదాత్మీకరణం. ఇక్కడ కరణం దాని కారణాలు చెప్పడం అనుకోబా, అక్కడ హేతుకీకరణం అండి. ఉదాత్మీకరణం. అంటే ఆత్మనో లేకపోతే ఉదరం అనే పొట్టనో ఏదో గుర్తుపెట్టుకున్నాం, పొట్ట పైన గుండు ఉంటుంది కదండి. సో ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తి లవ్ ఫెయిల్యూర్ ఏదైనా ఉండి ఆ అమ్మాయిని యాసిడ్ ఇంటికి పోయకుండా అదే అమ్మాయిని తలుచుకుంటూ ప్రేమ కవితలు, పద్యాలు, పాటలు ఇలాగా సంఘం ఆమోదించే అంటే సంఘం వ్యతిరేకించే అంశాలను మాని సంఘం ఆమోదించే అంశాలుగా చేయడాన్నే ఉదాత్మీకరణం అంటారు. ఏమంటారు? ఉదాత్మీకరణం. సో ఐ హోప్ మీకు ఇవన్నీ అర్థమవుతున్నాయని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో మొత్తం వింటే మీకు అర్థమవుతాయి. వీలైతే రన్నింగ్ నోట్స్ చెప్తున్నప్పుడు రాసుకోండి. సో అర్థం అవడానికి ఇంకా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.